ఇసుక ఇందిరమ్మ ఇంటి నుంచి ఇంద్ర భవనం వరకు ఏం కట్టాలన్నా ఇదే ప్రధాన వనరు. నేల మీద ఉండే ఇసుక ఇప్పుడు ధరల విషయంలో మాత్రం నింగిలోకి చేరింది. ఫలితంగా పేద మధ్యతరగతి ప్రజలు చిన్నపాటి నిర్మాణం తలపెట్టేందుకు జంకుతున్నారు. అందిన కాడికి తైలం పిండుకుందామనుకుంటున్న ప్రభుత్వ వైఖరే ఇసుక రేట్లు మండిపోవడానికి కారణం. రాష్ట్రంలో 3 రకాల ఇసుక రీచులు ఉన్నాయి. ఓపెన్ రీచుల్లో యంత్రాలతో తవ్వకాలు సాగిస్తారు. ఇక్కడ ఓ ఘనపు మీటర్ ఇసుకకు 155 రూపాయలు ఖర్చవుతోంది. మరికొన్ని చోట్ల కార్మికులే తవ్వి వాహనాలకు ఎక్కిస్తారు. ఇందుకు ఘనపు మీటర్కు 198 రూపాయలు వ్యయమవుతోంది. పడవల్లో వెళ్లి తెచ్చే ఇన్స్ట్రీమ్ రీచుల్లోనైతే 276 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ ధరలన్నీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు వర్గాలు వేసిన అంచనాలు. అంటే సగటున ఘనపు మీటర్ ఇసుక తవ్వేందుకు 206 రూపాయలు మాత్రమే అవుతుందని లెక్క. విక్రయ ధరలు చూస్తే సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ఘనపు మీటర్ ఇసుక 310 నుంచి 666 రూపాయల వరకు పలుకుతోంది. మొత్తంగా రాష్ట్రంలో సగటున ఘనపు మీటరు విక్రయ ధర 609 రూపాయల పైనే. ఇసుక ధరలు భారీగా ఉన్నాయని ప్రజల నుంచి పదే పదే ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఈ మధ్యే కాస్త కరుణించి ఘనపు మీటర్ ఇసుక ధర 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు తగ్గించింది. సరాసరి 75 రూపాయలు కోత పడిందనుకున్న ఘనపు మీటరు విక్రయ ధర ఇంకా 534 రూపాయలు పలుకుతోంది. ఈ ధర కూడా పేదలపై పెనుభారమే. ఇసుక ద్వారా ప్రభుత్వానికి దండిగానే ఆదాయం సమకూరుతోంది. ఘనపు మీటర్ మీద సగటున 328 రూపాయలు ఖజానాకు జమవుతున్నాయి. ఒక ఘనపు మీటర్ ఇసుక ఇంటికి తీసుకెళ్లాలంటే వినియోగదారులు 534 రూపాయలకు తోడు రవాణా ఖర్చులు భరించాలి. ఫలితంగా ఖర్చు తడిసి మోపెడవుతోంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి రాకముందు శ్రీకాకుళం జిల్లాలో ట్రాక్టర్ ఇసుకకు 300, రవాణాకు 500 రూపాయలు స్థానికులు చెల్లించేవారు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ధర 1650, అంటే రెట్టింపు కన్నా ఎక్కువ. దీనికి రవాణా ఖర్చులు కలిపితే ట్రాక్టర్ ఇసుక 3000 రూపాయలవుతోంది. కర్నూలు జిల్లా నదీ పరివాహక గ్రామంలో గతంలో ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయల లోపే ఉండేది. ఇప్పుడు 2300 వరకు భరించాల్సి వస్తోంది. ఇళ్ల మరమ్మతులు, చిన్నపాటి నిర్మాణాలకు బండెడు ఇసుక సరిపోయేది. ఇప్పుడు ఎడ్ల బండ్లను రేవులోకి రానియ్యడం లేదు. చిన్న అవసరం ఉన్నా ట్రాక్టర్ ఇసుక కొనాల్సిందే. రేవు ఉన్న ఊళ్ళో కూడా ట్రాక్టర్ ఇసుకకు 2000 రూపాయల పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టాలంటే 30 ఘనపు మీటర్ల ఇసుక అవసరం. దాదాపు ఇది 10 ట్రాక్టర్లతో సమానం. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర రవాణాతో కలిపి 1000 రూపాయలు. 10 ట్రాక్టర్ల ఇసుకకు అయ్యే ఖర్చు 10,000 రూపాయలు. ప్రస్తుతం ఒక ట్రాక్టర్ ఇసుక ధర రవాణాతో కలిపి 3000 రూపాయలు. 10 ట్రాక్టర్ల ఇసుక ఖర్చు 30,000 రూపాయలు. ఇది గోదావరి జిల్లాలో ఇసుక రేవు దగ్గరలో ఉన్న గ్రామంలోని ధరలు. దూరం పెరిగే కొద్దీ ఇసుక ధరాభారం పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా సగటు జీవి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది.